ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లు ఎవడరా? ఎవరమ్మా? నా చెల్లం ఎక్కడ? చెల్లెమ్మంట ఈ తమిళుడు ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం. ఏంటమ్మా బాబ్జీ మ్యాటర్ ఏంటి? నా చెల్లం ఎక్కడరా? రేప్ చేశాను చెప్పే కదా. నా చెల్లం ఎక్కడరా? కొడతామంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం కాదు, ఓవర్ ల్యాప్ చేయాలి. చెల్లం ఎక్కడరా? రేయ్ ఆర్టిస్ట్ నువ్వు, సెన్స్ ఉందా నీకు? టైమింగ్ ఉందా? తమిళోడు యాక్టింగ్ లో రియాలిటీ ఉంటుందని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేశాను, లేకపోతే సుబ్బరాజులో ప్రభాస్ ఎంకరేజ్ చేసేవాడు కదా. క్యారెక్టర్ లోకి బయటికి రావా? ఇక్కడేం కెమెరా ఆన్ లో లేవు. ఏం మాట్లాడుతున్నాడు రావిడు? నా చెల్లం ఎక్కడ చెప్పు. నీది అదే డైలాగా? అవునరే, ఒక్క డైలాగ్ కి నువ్వు ఇంత ఎమోషన్ అయిపోతే సీరియల్లో పేజీలు పేజీలు డైలాగ్ చెప్తున్నా నేనెంత ఒరే దున్నపోతా అని చెప్పు. ఏంట్రా చెల్లమ్మా? అన్న మీద చేయలేబడతావురా? అరే మొత్తం బబ్బులు ఇక్కడ హీరో ఒరే దరిద్రుడా, ఆడ ఆర్టిస్ట్ రౌడీయా నిజంగా కొట్టేస్తాడు రా. కట్ చెప్పరా? కట్టాతాడు మట్ట. ఇంకా నీకు అర్థం కలదా బాబు? ఏంటి వాడు అసలు ఆర్టిస్టే కాదు, వరంగల్ బాబుజీ అని పెద్ద రౌడీ అంట. వాడి చెల్లెలు లేపుకొచ్చింది నువ్వేనని చంపడానికి వచ్చాడు. ఒకసారి అటు చూడు. వీడికి దొరికితే నిజంగా చంపేసేట్టున్నాడు రా. స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతాను. అదే కరెక్ట్, మేము కూడా బతిపోతాం. వీడి సీరియల్ హీరోనా? సార్ సార్ కొంచెం సార్, నేను టీవీ హీరో సార్. మీరు తమిళ ఆర్టిస్ట్ అనుకుని ఏదేదో వాగేశారు సార్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్ సార్. అన్నా ఈ ఐటమ్ గాడు చెప్పేది నిజమేనన్నా. గా బైగన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండన్నా. వాడి హైదరాబాద్ లోనే ఇక్కడ ఉంటుంటాడు. వాడు దొరికితే అందరూ దొరుకుతారు. రండ్రా. సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసినా పర్వాలేదు, ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలొద్దు సార్. హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు, అవసరం అయితే నా హెల్ప్ తీసుకోండి సార్. రే ఆడిని బండికి ఇచ్చండి. మీ అమ్మ గడుపు మాడ 100వ ఎపిసోడ్ టెలికాస్ట్ ఆగిపోతాడు. నువ్వు బాబ్జీ గారితో గొడవ పెట్టుకోవడం కాదు కానీ నీతో తిరగడానికి నాకు భయం వస్తుంది. రే సాయంకాలం కొంచెం తొందరగా రా. ఎందుకు? ఈ రోజు అట్ల తద్ది అయితే ఇంటికి అట్లేసుకోవాలరా. సత్య చెల్లెలు వస్తుందన్నా. ఏంట్రా అందరూ అంత భయపడుతున్నారు? ఎవడా సత్య? సిటీకే పెద్ద డాన్. వాడికి చెల్లెలు ఉంది, చూడడానికి సమంతలా ఉంటది గానీ అదో పెద్ద నియంత. దానికి మగాల్ని చూస్తే మెంటల్ 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 వచ్చేస్తుంది. ఏంటి రోయ్ చాలా బిల్డప్ ఇస్తున్నావు? దాన్ని ఒకసారి చూద్దాం పదా. నువ్వు వెళ్ళు, నేను రాను. రారా. చెప్పొద్ది. రే శ్యామల, ఈఎంఐ రా నన్ను టెంపుల్ లో లాక్ చేసింది. ఆ రోజు టెంపుల్ చూసి నీ అమ్మాయినా? వెంకటేశ్వర్లు స్మోక్ చేయి, లంగ్స్ అయిపోతాయి. ఈ అమ్మాయి లాక్ చేస్తే నువ్వే పోతావు. ఏంట్రా నువ్వు అనేది? అమ్మాయి చూడడానికి ఎల్సీడీ లో అందంగా ఉంటది, కానీ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం హారర్ సీడ్ లో భయంకరంగా ఉంటది. సైడ్ బా. నేను డిసైడ్ అయిన తర్వాత సైడ్ అవును గానీ ఇంతకు పాప పేరేంటో? చంద్రకళ. చంద్రకళ. ఎంత కళగా ఉందరా. అరే వెంకటేశ్వర్లు, నేము ఫ్రేమ్ చూసి ప్రేమలో పడకు, ఒకసారి దాని బిహేవ్ చూడు. ఇద్దరు వీటితో కొట్టుకోవాలి, ఎవరు నొప్పని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే. మరి గెలిస్తే ఇది నీ లవర్ అవుతుంది, మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు. రెడీ 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 నాన్న. గట్టి కొట్టేసానా? సారీ. ఇప్పుడు నువ్వు. ఇంత గట్టి చేసిందేంటి? ఏమైంది? ఏం లేదు ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు నేను రెడీ. సేమ్ స్కేల్. ఇది తీసుకో, దీంతో కొట్టమ్మా. మళ్ళీ నేను. ఓకే, ట్రై చేయి, ఇంకొకసారి ట్రై చేయి.
యాటిట్యూడ్ డౌట్ఫుల్ గా చూస్తున్నావు డ్రాపా నో ఛాన్స్ కర్ణం మల్లేశ్వరి ఫ్యామిలీ అక్కడ డ్రాప్ అనేది ఏం లేదు, ఒక్క నిమిషం. నాదే బెటర్, నీకు ఇంకో గట్టిగా కూర్చోవాలి. వాట్ హ్యాపెన్ వై యు క్రైయింగ్ ఏ పందిలా ఉన్నావు నీకు హోమ్ సిక్ ఏంట్రా పందులు ఉంటుందా అండి? ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసిందిరా. అలా అన్నకి తెలిస్తే తొక్కేస్తాడు. ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా AK-47 గన్ అయినా కేర్ చేయను. నన్నేమన్నా చేస్తే మా అన్న నిన్ను వదలడు. నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తాను రా. రేయ్, వీడి బాడీని వాడు అన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా. వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది. ఒరే మీరేం టెన్షన్ పడకండి రా, నేను ఎలవలో వచ్చేస్తాను. మన 100 ఎపిసోడ్ టెలికాస్ట్ మటుకు ఆగదు. ఒరే నేను లేని నా ప్రభాస్ సిని కానీ సుబ్రాజ్ కానీ పెట్టారనుకో TRP రేటు మొత్తం పడిపోద్ది. ఉంటాను. అన్నా గా సిప్పిగాన్ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వైరీ చేసిన గాడు రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట. వాడు దొరికితే గానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు. నీ నంబర్ నుంచి ట్రై చేయి. సిప్పి అంటే ఎవరన్నా? నీ ఫోన్ నెంబర్ ఇచ్చినోడు. వాడా? వాడి వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయిందన్న. సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడో కనుక్కుంటా సార్. హలో హలో, ఎవరండి? నమస్కారం అండి, నా పేరు అనురాధ అండి. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు సిప్పి అండి. హాయ్ సిప్పి గారు, కంగ్రాట్స్ అండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి. మీకు బెస్ట్ కస్టమర్ అవార్డుగా 10 లక్షలు బంపర్ ప్రైజ్ వచ్చింది సార్. మీరు ఎక్కడున్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి. నా అడ్రస్ కావాలండి. ఆ, ఐఎమ్ సో లక్కీ. నా అడ్రస్ రాసుకోండి. చెప్పండి సార్. ప్లాట్ నెంబర్ 32, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట శ్మశానం. అరే బాబ్జీగా, నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవురా. అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ బంపర్ డ్రా ఎలా తగులుతురా? ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నిన్ను పట్టుకుంటాను రా. నేను పాదరసం లాంటిరా, నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా. నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా. ఫోటో పంపిస్తాను చూసుకోరా. ఎందుకట్లా అరుస్తావు? పంపించరా. వస్తుంది చూసుకో. అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట. అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా. మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. ఏదైనా టాక్సీ వస్తే అప్ప. వస్తావా? క్యాబే నా జాబ్. ఎక్కడికి వెళ్ళాలి? నేను 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి. ఓకే, గెట్ ఇన్ సైడ్. ఎక్కనా? నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్. సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా? నేనేనండి. మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్. థ్యాంక్ యూ. అసలు అర్థమవుతుంది సార్. అవును సార్, మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్. ఆపండ్రా. నువ్వు బండితే ఇచ్చాడు. వాట్? హాయ్. ఏంటి నీలాంటి ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ని పట్టించుకోలేదంటే ఈ ఆర్డర్ వాళ్ళనైతే తొక్కేస్తాడు. ఆగండి, వాడి సంగతి నేను చూసుకుంటా. ఏ హ్యాండ్సమ్. హలో. అయ్యో చంద్రకళ, నీ పరువు. ఫస్ట్ టైం ఒక మగాడు ఈ చంద్రకళ ఈగోని హర్ట్ చేశాడు. వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను. చూస్తుండండి, నేనేంటో చూపిస్తాను.
చేశాడు? వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్. రే రే ఏంట్రా నీ పొగరు? హ? నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు. నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడెక్కిపోద్ది. అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా? బలుపా లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా? హ? ఏయ్ నేనెవరో తెలుసా? సత్య చెల్లెల్ని. నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఏసీపీ శంకర్ నారాయణ్. 500 ఎన్కౌంటర్స్, 30 ట్రాన్స్ఫర్స్, 200 మెడల్స్ ఇన్ ఎ సింగిల్ ఇయర్. ఎన్కౌంటర్ లో సత్యగాన్ని లేపేయడానికి సిటీలో దిగాను. దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని. విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా. వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే. ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకుంటే భలే నవ్వొస్తుంది. నేనంతే శ్యామల, సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెసెంటేషన్ ఎరగదీస్తా. తీసావు గానీ ఇంతకీ అమ్మాయి నీకు పడుతుందంటవా? రేయ్, ప్రతి అమ్మాయికి పడాలంటుందిరా. కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే. అమ్మా చంద్రకళ